యాంత్రికంగా కేసులు నమోదు చేయొద్దు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపైన హింస, ద్వేషము, అశాంతిని ప్రేరేపించే ప్రాథమిక ఆధారాలు ఉంటేనే ముందుకెళ్ళాలి. పోలీసులు, మెజిస్ట్రేట్ కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ. సో ఈరోజు ఇది చాలా కీలకమైన వార్త. ఎందుకు అని అంటే ఈరోజు నేపాల్లో ఒక ప్రభుత్వం కూలిపోయింది కేవలం ఈరోజు సోషల్ మీడియా వల్ల. సోషల్ మీడియాని ఆ దేశంలో బ్యాన్ చేయడం వల్ల ఈరోజు నేపాల్ ఒక అల్లకల్లోలంగా మారిపోయింది. దాదాపుగా 30 మందికి పైగా చనిపోయారు. ఆ దేశ ప్రధాని, ఆ దేశ అధ్యక్షుడు రాజీనామా చేసి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో సోషల్ మీడియాని కాదని ఈరోజు సోషల్ మీడియా మీద అడ్డగోలుగా వ్యవహరించడము అనేది కరెక్ట్ కాదు అనే పద్ధతిలో ఈరోజు అన్ని దేశాల్లో వ్యవహారం కొనసాగుతుంది. మన దేశంలో కూడా ఈరోజు సోషల్ మీడియా పేరుతోటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే వాళ్ళ మీద అరెస్టులు చేయడము, వాళ్ళను వేధించడము అనేది ఒక నిత్య కృత్యంగా మారిపోయింది. రాజకీయ కక్షలకు వేదికగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారని అధికార పక్షాలు, ప్రతిపక్షాలు కొట్లాడుకొని సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టడం అనేది సరైన కాదు అనేది ఈరోజు డైరెక్ట్ గా హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ హైకోర్టు మార్గదర్శకాల్లో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంది అంటే, ఎవరైనా మీ మీద సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారని అనుకుంటే దాని మీద వేరే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయడం, అంటే మా ముఖ్యమంత్రి మీద సోషల్ మీడియాలో అనుచితంగా కేసులు పెట్టారు అని ఇంకో థర్డ్ పర్సన్ వెళ్ళి దాని మీద కంప్లైంట్ చేయడం, పోలీసులు వెంటనే కనీసం ప్రాథమిక విచారణ చేయకుండా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిపించడం, అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి, మన మార్వాడి విషయంలో కూడా మనం జరిగింది ఇదే. అర్ధరాత్రి పోలీసులు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ డోర్లు కొట్టి వాళ్ళ ఇంట్లో పడుకున్న వాళ్ళని బయటికి లేపట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో ఉంచి వాళ్ళని వేధించడం, ప్రశ్నించడం రకరకాలు చూసాం. సో ఇలాంటివి ఇక పైన చెల్లవు అని హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఈరోజు జారీ చేయడం జరిగింది. హింస, ద్వేషము, అశాంతిని ప్రేరేపించే ప్రాథమిక ఆధారాలు ఉండాలి. అంటే మీకు మీరు భావిస్తే కాదు, అలాంటి ప్రాథమిక ఆధారాలు అక్కడ ఉండాలి. అంటే ఒక కేసు పెట్టాలంటేనే మొట్టమొదలు ఉండాల్సింది ఏంటంటే, ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసిన దాంట్లో హేతుబద్ధత ఉన్నదా, ఆ కంప్లైంట్ చేసింది కరెక్టేనా, కంప్లైంట్ చేసిన దానికి రీజన్స్ ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా, ఇవన్నీ పోలీసులు చెక్ చేయాలి. ఇది సాధారణంగా ఒక పోలీస్ కేసు నమోదు చేయడానికి ఎవరైనా పాటించాల్సింది. కానీ ఇటీవల ఏం జరుగుతుంది అంటే, ఎవరైనా కంప్లైంట్ చేయగానే వాళ్లకు వీళ్లకు ఒకే రకమైన అభిప్రాయం, అవతల వాడిని టార్గెట్ చేయాలి అని అనుకున్నప్పుడు పోలీసులు కనీస ప్రాథమిక విచారణ చేయడం లేదు, కంప్లైంట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు అడగడం లేదు. ఫలితంగా మొత్తానికి వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించడం అనేది జరుగుతుంది. ఇకపైన సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వీలు లేదు. అడ్డగోలుగా ఒకవేళ పెట్టాలనుకుంటే అది కూడా మెజిస్ట్రేట్ యొక్క ఆదేశాలు, మెజిస్ట్రేట్ యొక్క అనుమతి ఉండాలి. పర్ఫెక్ట్గా విచారణ జరిగిన తర్వాతే పెట్టాలి అన్నారు. ఇది నిన్న ఎందుకు ఇది వచ్చినది అని అంటే, మనం ఒకటి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మాధ్యమాల్లోని పోస్టులకు సంబంధించి, సామాజిక మాధ్యమాల్లోని పోస్టులకు సంబంధించి అందిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం విమర్శనాత్మక అంశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారన్న కారణంగా క్రిమినల్ చర్యలు కొనసాగించడానికి వీల్లేదని తెలిపింది. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, హింసను ప్రేరేపించడం ఇలాంటివి ఈరోజు ఈ అన్ని పత్రికల్లో దాదాపుగా ఈ వార్తలు ఉన్నాయి, మనం చూడొచ్చు. ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. పోలీసుల తీరుపైన హైకోర్టు అసహనం. సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తారా? సుప్రీంకోర్టు, హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా? రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉందన్న న్యాయమూర్తి, పోలీసుల తీరుతో కేసులు, కోర్టుల్లో పిటిషన్లు పెరుగుతున్నాయని వ్యాఖ్య. ఇష్టారాజ్యంగా, ఆటోమేటిక్గా, మెకానికల్గా అరెస్టులు అనుమతించబడవని స్పష్టీకరణ. కేసు నమోదుకు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న కనీస విధిని మర్చిపోవద్దంటూ హితవు. నల్లబాలుపై 3 పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల కొట్టివేత. సో ఇది అంటే ఈడ మనం ఒకటి ఏది, కేసు నమోదుకు ముందు ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న కనీస విధిని మర్చిపోవద్దు. ఇది పోలీసు మాన్యువల్లో, పోలీసు గైడ్ లైన్స్ లో ఒక కేసు నమోదు చేసే ముందు ఇది మినిమం పాటించాలి అనేది వాళ్ళ శిక్షణ కాలంలో ఉంటుంది, వాళ్ళ మాన్యువల్లో ఉంటుంది, వాళ్ళ గైడ్లైన్స్లో ఉంటుంది. కానీ ఇటీవల జరుగుతున్నది ఏంటంటే, పోలీసులు ప్రభుత్వానికి ఏది చెప్తే అదే, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి ఏ అంశమైనా దాన్ని శాంతి భద్రతల అంశంగా మార్చేసి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ రకమైన కనీస ప్రాథమిక విచారణ చేయకుండా ఈరోజు కేసులు పెడుతున్నారు. దానిపైనే ఈరోజు జరిగింది. రాజకీయ ప్రేరేపిత
ఫిర్యాదులతో సోషల్ మీడియాలో చేసిన విమర్శలు ఆధారంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుతో కేసులతో పాటు కోర్టుల్లో పిటిషన్లు పెరిగిపోతున్నాయి. సో ఎలాంటి విచారణ చేయకుండా అది కేసుకు అర్హత ఉన్నదా లేదా అనేది కూడా ఆలోచించకుండా, కనీస ఆధారాలు ఉన్నాయా లేవా అని విచారించకుండా ఈరోజు కేసులు పెట్టడం వల్ల పోలీస్ స్టేషన్లలో కేసులు, కోర్టులలో కేసులు, అనవసరమైన చివరికి అది ఇంత విచారణ చేసిన తర్వాత ఆధారాలు లేవని కొట్టివేయడం, వీళ్ళు ఊరుకోవడం, ఇన్ని రోజులు వేధించామన్న తృప్తి పోలీసులకు, ఏం లేని దానికి మేము కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది అన్న బాధ కేసుల్లో ఇరుక్కున్న వాళ్లకు, ఇది అసలు ఏం లేని దానికి ఇంత టైం వేస్ట్ అయింది అని కోర్టు యొక్క అసహనం. ఈ మూడింటికి ఇది కారణం ఏంది అంటే కనీస విచారణ లేకుండా ఈరోజు పోలీసులు ప్రాథమిక విచారణ జరపకుండా, ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేయడం. సోషల్ మీడియాలో విమర్శలు చేసిన సంబంధం లేని వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తారా అని అంటే అసలు డైరెక్ట్ కాదు, కేవలం సోషల్ మీడియాలో ఎక్కడో ఉండే ఒక అతను ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ మీద వీళ్ళేదో మొత్తం వీళ్ళ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని, వాళ్ళ వ్యక్తి ఎవరైతే పరువు ప్రతిష్టలు దెబ్బతిన్న వ్యక్తి ఉన్నాడో అతను స్పందించక ముందే అతను తరపున ఇంకొకరు స్పందించి వాళ్ళకు వెంటనే ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు చేస్తే దాన్ని విచారించకుండా పోలీసులు కేసు నమోదు చేయడము, ఎక్కడో పోస్ట్ పెట్టిన ఆయనకు ఫోన్లు చేసి వేధించడము, ఆయన రాత్రి ఇంట్లో పడుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇంట్లో తలుపులు కొట్టి మరి ఆయనను బయటకు తీసుకొచ్చి ప్రశ్నించడం, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడము అనేది సరైనది కాదు. అలా చేస్తారా అని నిలదీసింది.